జై శ్రీ గురుదేవ దత్త శ్రీ దత్తాది గురవే నమ. సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము. మనము సనాతన ధర్మంలో ప్రతి గురువారము కూడా గురుచరిత్ర ఒక అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఇంతవరకు కూడా 12 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఎవరైనా వినకపోతే ముందు విని ఈ 13వ అధ్యాయం వినండి. ఇక ఈ వీడియో చూసి అందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో కింద ప్రతి వారము గురుచరిత్ర శ్రవణం చేసేవారు శ్రీ దత్తాయ గురవే నమ లేదా ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ, జై శ్రీ గురుదేవ దత్త అని ఒక కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక గురుచరిత్ర 13వ అధ్యాయం కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీ మహాసరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం జాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండేం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగరా. కాశీకోల్హ మాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయస్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగే దివ్యయోగి దయాళుః. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ గురుని చరిత్ర అంతా కూడా విన్న నామధారకుడు యోగి పుంగవుడిని నాకు ఇంకా శ్రీ గురుని గురించి తెలుసుకోవాలని ఉంది, శ్రీ గురువులు ఎక్కడికి వెళ్ళారు, ఏమి చేశారో నాకు ఇంకా వివరంగా చెప్పండి అని వేడుకున్నాడట. నామధారకుని మాటలు విన్న యోగి పుంగవుడు అయితే విను అని చెప్పడం ప్రారంభించారు. శ్రీగురుడు ప్రయాగలో ఉండగా వారి దివ్యకీర్తి 4 దిక్కులా కూడా వ్యాపించింది. అక్కడ ఆయన శిష్యులలో ముఖ్యుడు మాధవుడు, ఆ తరువాత సిద్ధుడు, ఉపేంద్రుడు, బాలుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు అనే ముఖ్యమైన 7 శిష్యులు ఉన్నారు. అలా శ్రీగురుడు తన శిష్యులతో దక్షిణ భారతదేశానికి వచ్చి పూర్వాశ్రమంలో తాను జన్మించిన కారంజా నగరానికి వచ్చారు. అక్కడ ఉన్న ఆయన తల్లిదండ్రులు, తోబుట్టువులు అతని రాకతో ఎంతో సంతోషంలో ఉన్నారట. అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ శ్రీగురుడిని తమ ఇంటికి భిక్షకు పిలిచి ధన్యులయ్యారట. అక్కడ ఉన్నవారందరూ కూడా శ్రీగురుని ప్రతిభాపాట వాళ్ళకు వారందరూ అద్భుతానందాశ్చర్యాలతో కొనియాడారుట. ఆ తరువాత శ్రీగురులు తమ తల్లిదండ్రులను చూసి, మీ వంశములో నేను పుట్టడం వల్ల మీ వంశము వారంతా కూడా 42 తరాల వరకు కూడా తరిస్తారు, మీకు బ్రహ్మపదం లభిస్తుంది, మీ సంతానమంతా కూడా సుఖశాంతులతో మరియు సంపదలతో తొలతూగుతారు, మీరు మీ మనవలతో కాలక్షేపం చేస్తూ అంత్యదశలో పరమ పావనమైన కాశీలో నివసిస్తారు, మీరు ఎలాంటి బాధలు లేకుండా జీవిస్తారు అని అభయం ఇచ్చారట. ఆ తరువాత ఆయన తోబుట్టువైన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా ఈ తాపత్రయాల నుండి, సంసార సాగరం నుండి బయటపడే వేసే మంత్రాన్ని ఉపదేశిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించిందిట. అప్పుడు స్వామివారు, అమ్మా, స్త్రీలకు భర్త సేవకు మించిన వ్రతం లేదు, ప్రతి సేవా భాగ్యం చేతనే స్త్రీలు మోక్షాన్ని పొందగలరు అని చెప్పారట. పోనీ నా భవిష్యత్తునైనా చెప్పండి అని వేడుకుందిట. అప్పుడు శ్రీగురుడు, నీవు పూర్వజన్మలో అన్యోన్యంగా ఉండే దంపతులను విడగొట్టావు, అందుచేతనే నీ భర్త నిన్ను విడిచి సన్యాసం తీసుకుంటాడు, ఆ జన్మలోనే నీవు ఒక పాడి ఆవును కొట్టి చంపావు, అందుచే నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది, మా అనుగ్రహం వల్ల ఈ కర్మఫలాన్ని వృద్ధాప్యంలో అనుభవిస్తావు, నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు నా దర్శనం లభిస్తుంది, నీకు కుష్ఠరోగం రావడంతోనే దక్షిణ దిక్కుగా భీమానదీ తీరంలోని పాప వినాశన తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించు, నీ వ్యాధి తగ్గిపోతుంది. ఈ పాప వినాశన తీర్థం భీమ మరియు అమరజా నదీ సంగమం దగ్గరలో గల గంధర్వపురంలో ఉంది అని చెప్పారు. ఆ విధంగా తన తోబుట్టు అయిన రత్నను అనుగ్రహించారట శ్రీగురు స్వామివారు. ఇక ఆ తర్వాత అక్కడ నుండి శ్రీగురువు తన శిష్యులతో కలిసి
గోదావరి నది జన్మించిన క్షేత్రం త్రయంబకం చేరుకున్నారట. ఇలా ఇంతటితో శ్రీ గురుచరిత్ర 13వ అధ్యాయం సంపూర్ణమయ్యింది. ఈ గురుచరిత్ర వినే అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో కింద దత్తాత్రేయ స్వామి వారి నామాన్ని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేస్తారని మనవి. శ్రీ దత్తాయ గురవే నమః. హరి ఓం తత్సత్.